హలో దిస్ ఇస్ సౌజన్య వెల్కమ్ టు 9 PM న్యూస్ జంక్షన్. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో నిర్లక్ష్యానికి గురైన పాలమూరును అభివృద్ధి చేస్తానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. డీఎస్సీ వాయిదా కోరుతున్న కేటీఆర్, హరీష్ దమ్ముంటే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర సవాల్ చేయాలని సవాల్ విసిరారు. రేపటి నుంచి రైతు భరోసాపై అభిప్రాయ సేకరణకు షెడ్యూల్. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తామన్న మంత్రి పొంగులేటి. ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగతా హామీల అమలు చేయలేదన్న కిషన్ రెడ్డి. సొంత నియోజకవర్గం రాయ్బరేలీలో రాహుల్ పర్యటన. ద్వైపాక్షిక అంశాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్తో మోదీ చర్చలు. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్. ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం. కిక్కిరిసిన ఆలయం. హాజరైన కొండ, పొన్నం. పరీక్షలు వాయిదా వేయించి జాబ్స్ అడ్డుకునే కుట్ర. పదవులు అనుభవించిన కేటీఆర్, హరీషే దీక్ష చేయాలన్న రేవంత్. వచ్చే ఏడాది డిసెంబర్కు కల్వకుర్తి పూర్తి చేస్తామన్న సీఎం. రుణమాఫీ, భరోసా నిధులు రెడీ అవుతున్నాయన్న పొంగులేటి. 6 నెలలైనా ఎన్నికల హామీలు నెరవేర్చట్లేదన్న కిషన్ రెడ్డి. రేపు జిల్లా కేంద్రాల్లో రైతు సత్యాగ్రహం చేస్తామన్న బీజేపీ. ప్రజలను తప్పుపడితే మా తప్పు అవుతుందన్న కేటీఆర్. ఎమ్మెల్యేలను చేర్చుకోవడం వల్ల మాకే నష్టమైందన్న హరీష్. కాళేశ్వరంపై ఏఈఈలను విచారించిన జస్టిస్ పీసీ ఘోష్. త్వరలో డిజైన్ను వ్యతిరేకించిన ఇంజనీర్ వాంగ్మూలం. రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాల అలర్ట్. కరీంనగర్, ఆదిలాబాద్లో పొంగుతున్న వాగులు. హత్రాస్లో పోలీసుల వైఫల్యంతోనే తొక్కిసలాట. నిర్వాహకులదే బాధ్యత అని సిట్ రిపోర్ట్. ప్రధాని మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం. యుద్ధరంగంలో పరిష్కారాలు దొరకవని కామెంట్. బీసీసీఐ హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ నియామకం. 2 ఏళ్ల పదవీకాలం. భారత జట్టును బాగా తీర్చిదిద్దాలన్న జై షా. డీటెయిల్స్ చూద్దాం. గత 10 ఏళ్లలో ఉమ్మడి పాలమూరు జిల్లా తీవ్ర అన్యాయానికి గురైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి, పరిశ్రమలు తీసుకొచ్చేందుకు తాను కృషి చేస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగులకు న్యాయం చేసేందుకే పరీక్షలు వాయిదా వేయడం లేదని తెలిపారు. ఇక రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగిస్తామని ఎన్హెచ్ఏ అధికారులకు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి పాలమూరు జిల్లా పర్యటనలో సమీక్షలతో బిజీగా గడిపారు సీఎం రేవంత్ రెడ్డి. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మహబూబ్ నగర్ కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది డిసెంబర్లోగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఫీల్డ్ విజిట్ చేసి యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రతి నెల కల్వకుర్తి ప్రాజెక్టు పనుల్లో పురోగతిపై సమీక్ష నిర్వహించాలన్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక పాలమూరు జిల్లా నిర్లక్ష్యానికి గురైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత 10 ఏళ్లలో కేసీఆర్ ఈ జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చి న్యాయం చేస్తామన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. తాను నాయకుడిని కాదని కార్యకర్తనన్నారు సీఎం రేవంత్. మా మంత్రి గారికి, మా ఎమ్మెల్యేలకు నేను సూచన చేస్తున్నా, ఎక్కడెక్కడైతే టెంపుల్స్ ఉన్నాయో టెంపుల్స్ కమిటీలు, మార్కెట్ కమిటీలు, ఇంకా ఇతర నామినేటెడ్ పోస్టులు ఏమేమి ఉన్నాయో, లైబ్రరీ చైర్మన్లు మా మిత్రుడు సంపత్ చెప్తున్నాడు, నామినేటెడ్ పోస్టులు ఏవేవైతే ఉన్నాయో కార్యకర్తలకు, కష్టపడ్డ వాళ్లకు అవకాశం, రానోళ్లకు అవకాశం ఇచ్చి వాళ్ళందరినీ కూడా తక్షణమే ఆ పదవులలో కూర్చోబెట్టాలని చెప్పి వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలందరికీ నేను ఆదేశాలు ఇస్తున్నా. నిరుద్యోగుల జీవితాలతో ప్రతిపక్షాలు ఆటలాడుతున్నాయని మహబూబ్ నగర్లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఫైర్ అయ్యారు సీఎం. 10 ఏళ్లు బీఆర్ఎస్ సర్కారు డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదని గుర్తు చేశారు. పరీక్షలు వాయిదా వేస్తే పేద నిరుద్యోగులు ఆగమవుతారని చెప్పారు. నేను సూటిగా సవాల్ విసురుతున్న హరీష్ రావుకు, కేటీఆర్ కు, సన్నాసులారా మీరు దీక్ష కూర్చోండి, మీరు సావనైన వాయిదా అయిన పడాలి. ధైర్యం ఉందా? రాండి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ముందల బామార్దుల ఆమరణ నిరాహార దీక్ష కూర్చోండి. మిమ్మల్ని ఎవ్వడు ఆపడు, చూద్దాం ఎన్రోల్ చేస్తారు. మీరిద్దరు నిజంగానే పరీక్షలు వాయిదా వేయాలంటే, మీ వాదనలో బలం ఉంటే, ఈ తెలంగాణ కోసం సావు నోట్ల తలకాయ పెట్టినని సన్నాసి కేసీఆర్ చెప్పేది నిజమే అయితే
ఇక ఆయన కంటే వయసు మీద పడ్డది లేవలేనోడు అసలే కాలు ఇరిగింది, ఆయనను వదిలేయండి. కానీ మీరిద్దరు బావబామర్దులు బిల్లా రంగాలు రాండి ఆర్ట్స్ కాలేజ్ ముందల. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రోడ్ల నిర్మాణానికి ఏవైనా ఆటంకాలు ఉంటే వాటిని తొలగిస్తామని తనను కలిసిన నేషనల్ హైవే అథారిటీ అధికారులకు స్పష్టం చేశారు. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి సహకరించాలన్నారు. హైదరాబాద్ మన్నెగూడ రహదారి పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు. కాంట్రాక్ట్ సంస్థతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలన్నారు. అయితే రోడ్ల నిర్మాణంలో భూసేకరణతో పాటు తలెత్తుతున్న పలు ఇబ్బందులను ఎన్హెచ్ఏ అధికారులు వివరించారు. దీంతో ఈ సమస్యల పరిష్కారానికి రేపు సెక్రటేరియట్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు సీఎం. ఇందులో రహదారుల నిర్మాణం జరిగే జిల్లాల కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులు పాల్గొంటారని చెప్పారు. ఆయా సమస్యలపై చర్చించి అక్కడే సమస్యలను పరిష్కరించుకుందామని ఎన్హెచ్ఏ అధికారులకు సూచించారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు వెంటనే మొదలు పెట్టాలన్నారు సీఎం రేవంత్. సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు టీమిండియా క్రికెట్ ప్లేయర్ మహమ్మద్ సిరాజ్. T20 వరల్డ్ కప్ సాధించినందుకు సిరాజ్ను అభినందించారు సీఎం. టీమిండియా జెర్సీని సీఎంకు గిఫ్ట్గా ఇచ్చారు సిరాజ్. జిల్లాల అభివృద్ధిని క్షేత్రస్థాయిలో పరిశీలించి తెలుసుకునేందుకు మహబూబ్ నగర్ నుంచి జిల్లాల బాట పట్టారు సీఎం. వారానికో జిల్లాలో పర్యటించాలని డిసైడ్ అయ్యారు. రైతు భరోసా అమలుకు వేగంగా అడుగులు వేస్తోంది రేవంత్ సర్కార్. రేపటి నుంచి అభిప్రాయ సేకరణకు సిద్దమైంది. రైతు రుణాలను ఆగస్టు 15లోగా మాఫీ చేస్తామన్నారు మంత్రులు. త్వరలో సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ నిర్వహిస్తామని చెప్పారు. రుణమాఫీపై 2 రోజుల్లో గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ స్కీమ్కి నిధుల సమీకరణ స్టార్ట్ అయిందని చెప్పారు. రైతు రుణాల్ని ఆగస్టు 15లోగా మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. సెక్రటేరియట్లో మీడియాలో చిట్చాట్ చేసిన పొంగులేటి రైతు భరోసాపై ఉద్యోగులు, మేధావులు, రైతులు, రైతు సంఘాల నేతలు అభిప్రాయాలు తీసుకుంటున్నామని చెప్పారు. రేపు ఖమ్మం నుంచి అభిప్రాయం సేకరణ ప్రారంభిస్తామని తెలిపారు. సీతారామ ప్రాజెక్టు పూసుగూడెం పంపు హౌస్లో ఇరిగేషన్, ఎలక్ట్రికల్ పనులు పూర్తయ్యాయని తెలిపారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. చైనా బృందం వచ్చిన తర్వాత మోటార్లను చెక్ చేసి త్వరలోనే ట్రయల్ రన్ నిర్వహిస్తామని తెలిపారు. వీసా ప్రాబ్లంతో చైనా, షాంఘై ప్రతినిధులు రావటం ఆలస్యం అవుతోందని చెప్పారు. దీనిపై భారత ప్రభుత్వం చర్చలు జరుపుతుందని చెప్పారు. ఎమ్మెల్యే ఆదినారాయణతో కలిసి పంపు హౌస్ పనుల్ని, మోటార్లని పరిశీలించారు తుమ్మల. మొత్తం 13,500 కోట్లతో ప్రాజెక్టు నిర్మిస్తున్నామని, ఈ ఖర్చుకు తగ్గట్లుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే తన ఆశయమని చెప్పారు. ఈ 2 పంప్ హౌస్లు చైనా నుంచి షాంఘై కంపెనీ రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి వీసా ప్రాబ్లం ఉంటుంది. అది కూడా భారత ప్రభుత్వంతో మాట్లాడి, ఫారెన్ మినిస్టర్ తోటి చైనా ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. వాళ్ళు కూడా 2-3 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు వచ్చిన తర్వాత 5-6 రోజుల్లోనే 2 పంప్ హౌస్లు వాళ్ళు టెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. మన డిపార్ట్మెంటు ఇరిగేషన్ కానీ, ఎలక్ట్రికల్ కానీ వీళ్ళు చేయాల్సిన మినిమం వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో సాంబార్లో ఎలుకపడిన ఘటనపై సీరియస్ అయ్యారు మంత్రి దామోదర రాజనరసింహ. ఈ ఘటనపై అధికారుల నుంచి వివరణ కోరారు. మంత్రి ఆదేశాలతో జేఎన్టీయూ కిచెన్ ని అడిషనల్ కలెక్టర్ మాధురి, ఆర్డీఓ పాండు పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడిన ఘటన గురించి తెలుసుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. రైతు భరోసా పథకం అమలుపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ స్కీమ్ ని 5 ఎకరాలకు అమలు చేయాలా, 10 ఎకరాలకు ఇవ్వాలా అన్న దానిపై రైతులు, రైతు సంఘాల అభిప్రాయాల్ని తెలుసుకోవాలని నిర్ణయించింది. రేపటి నుంచి వరుసగా ఉమ్మడి జిల్లాల వారీగా రైతు భరోసా వర్క్ షాప్లు నిర్వహించనుంది. జిల్లా మంత్రులతో పాటు ఇన్ఛార్జ్ మంత్రి వర్క్ షాప్ లో పాల్గొని రైతులు, మేధావులు, రైతు సంఘాల అభిప్రాయాల్ని తెలుసుకోనున్నారు. రైతు భరోసాపై అందరి అభిప్రాయాల్ని సేకరించి నివేదిక పంపించాలని కలెక్టర్లను ఆదేశించారు. మహిళలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ విస్మరిస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇందిరాగాంధీ హయాంలోనూ మహిళలకు న్యాయం జరగలేదన్నారు. కుల సంఘాల్లో రాజకీయ జోక్యం పెరిగితే ప్రమాదమన్నారు మరో కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలు ఇబ్బందులు పడుతున్నారన్నారు బీజేపీ మహిళా నేతలు. మహిళల ఆత్మగౌరవం కోసం పనిచేసే పార్టీ బీజేపీ అని తెలిపారు. ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ ఇందిరా పార్క్ దగ్గర నారీ భేరీ ధర్నాలో పాల్గొన్నారు బీజేపీ నేతలు.
కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేసి మిగతావన్నీ అమలు చేసినట్టు కలగనమంటున్నారని విమర్శించారు. ఇందిరా పార్కు దగ్గర బీజేపీ మహిళా మోర్చా ధర్నాలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. మోదీ ప్రోత్సాహంతో గడ్డకట్టే చలిలోనూ మహిళలు గస్తీ కాస్తున్నారని తెలిపారు. ఈరోజు అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తి కావస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదు. ఏ ఊరికి వెళ్తే ఆ ఊరికి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి కాలం గడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నాడే తప్ప ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేసేటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేయడం లేదు. ప్రణాళిక ప్రకారం ఆలయాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. వేములవాడ, కొండగట్టు, ఇల్లందుకుంట ఆలయాలను అభివృద్ధి చేస్తానని చెప్పారు. వేములవాడలో ఓ కమ్యూనిటీ కళ్యాణ మండప నిర్మాణానికి శంకుస్థాపన చేశారు బండి సంజయ్. పార్టీలకు సంబంధం లేని వ్యక్తినే కుల సంఘాల బాధ్యులుగా నియమించాలని తెలిపారు. రాజకీయ జోక్యం పెరిగితే కుల సంఘాలు చీలే ప్రమాదం ఉందన్నారు సంజయ్. కేంద్ర మంత్రి గజరాజి షెకావత్ గారిని కలిసి వారు కూడా విషయాన్ని వివరించడం జరిగింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి దక్షిణ కాశీగా పేరున్నటువంటి ఆ స్వామివారిని దర్శించుకున్నారు. వారు వచ్చిందంటే ఆ దేవస్థానాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను కూడా అక్కడ మాట నిలుపుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మాకు సహకరించాలని చెప్తే వారు కూడా అన్ని విధాలు సహకరిస్తా, అవసరం వస్తే నేనే వచ్చి వేములవాడ దేవస్థానం చూసి ఏ విధంగా చేద్దాం ప్లాన్ చేస్తా అని చెప్పి వారు కూడా కేంద్ర మంత్రి గారు కూడా నాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎట్టి బస్సులో ఈసారి రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని, కొండగట్టు దేవస్థానాన్ని, ఇల్లంతకుంట రావాలని ఎట్టి బస్సుల విస్మరించలేదు. తప్పకుండా అందరం కలిసి చేస్తాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలవుతున్నా ఇప్పటికీ మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు బీజేపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శిల్పారెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇందిరా పార్కు దగ్గర నారిభేరి ధర్నాలో పాల్గొన్నారు శిల్పారెడ్డి. హామీలు అమలు చేయకపోతే ప్రజలే కాంగ్రెస్ కు బుద్ధి చెబుతారన్నారు. కాంగ్రెస్ మహిళలకు ఇచ్చిన గ్యారంటీలకి సమాధానం లేదు. మహిళలు మీరే యుద్ధం చేసుకోండి అని ఒక బస్సు మాత్రం ప్రకటించారు. దాంట్లో రోజు యుద్ధాలే కానీ దానికి అసలు మహిళలు అడ్వాంటేజ్ కూడా ఏం లేదు. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాళ్ళు రాజకీయం కోసం ఢిల్లీ చుట్టూ వేరే పార్టీ వాళ్ళని జాయిన్ చేసుకునే క్రమంలోనే ఉన్నారు కానీ నిజంగా ప్రజల పట్ల, మహిళల పట్ల కొంచెం కూడా శుద్ధశుద్ధి లేకుండా. మహిళల ఆత్మగౌరవం కోసం పనిచేసే పార్టీ బీజేపీ అని తెలిపారు ఆ పార్టీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ్మ. మహిళలకు కాంగ్రెస్ ఏనాడు పదవులు ఇవ్వలేదన్నారు. ప్రధాని మోదీ మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ముద్ర లాంటి స్కీమ్లు తీసుకొచ్చారని చెప్పారు. భారతదేశ చరిత్రలో భారతీయ జనతా పార్టీ మహిళలకు ఇచ్చినన్ని కేంద్ర మంత్రి పదవులను ఈ రోజు వరకు 60 సంవత్సరాల కాలం పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఇయ్యలేదు. 60 సంవత్సరాలు పరిపాలించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఈనాడు తెలంగాణలో పరిపాలిస్తున్నటువంటి ఇప్పటి కాంగ్రెస్ పార్టీ కానీ మహిళలకు ఏనాడు కూడా ఇవ్వలేదు. ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ నిరసన కార్యక్రమాలతో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు బీజేపీ నేతలు. హామీలను విస్మరిస్తే ప్రజాగ్రహం ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు. పార్టీ ఫిరాయింపులపై హాట్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. పార్టీ ఫిరాయింపులతో ఏ పార్టీకి లాభం ఉండదన్నారు. గతంలో తాము ఎమ్మెల్యేలను చేర్చుకోవడం వల్ల ఎలాంటి లాభం జరగకపోగా నష్టమే జరిగిందన్నారు హరీష్. గతంలో తమ పార్టీలోకి 12 మంది ఎమ్మెల్యేలు వస్తే 10 మంది ఓడిపోయారని చెప్పారు. పార్టీ ఎమ్మెల్యేలు వెళ్తున్నారు కాబట్టే కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామని మీడియా చిట్చాట్లు అన్నారు హరీష్. మరోవైపు పార్టీ ఓటమిపై చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజలతో తమకు గ్యాప్ వచ్చిందన్నారు. మా వైఖరిలో కొంత మార్చుకోవాల్సిన అవసరం వచ్చిందన్నారు. మేము ఓడిపోవడం ప్రజల తప్పు అనడం అంటే అది మా తప్పు అవుతుందన్నారు కేటీఆర్. 10 ఏళ్లలో తాము చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయామన్నారు. పార్టీ ఫిరాయింపులకు శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత కఠినతరం చేస్తామన్న కాంగ్రెస్ దాన్ని గాలి కొదిలేసి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని విమర్శించారు. ఢిల్లీలో మాజీ మంత్రి హరీష్ ఇతర నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు కేటీఆర్. ఇన్నాళ్లు పార్టీ ఫిరాయింపుల్ని ఉసిగొల్పిన బీజేపీలాగే కాంగ్రెస్ వ్యవహరిస్తోందన్నారు.
ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై ఢిల్లీలోని అన్ని రాజ్యాంగబద్ధ సంస్థలను కలిసి అనర్హత వేటు పడేలా చేస్తామన్నారు కేటీఆర్. पोचारम श्रीनिवास रेड्डी जी जो बीआरएस के एमएलए हैं, उनका हाथ मिलाते हैं, एनकरेज करते हैं. और मैं यूं ही नहीं कह रहा हूं, तेलंगाना सीएम गेट्स द नॉड ऑफ एआईसीसी टू इंडक्ट मोर बीआरएस एमएलएस. मतलब ये एआईसीसी की अनुमति से आज तेलंगाना चीफ मिनिस्टर जो भी कांड कर रहे हैं ये उनकी सहमति से हो रहा है. आज तक हमारे 6-7 एमएलएस को 6-7 एमएलसीज को ये लोग ले गए और कांग्रेस पार्टी में शामिल कर लिए. तेलंगाना के जो चीफ मिनिस्टर है आज के रेवंत रेड्डी, उन्होंने स्वयं कहा था कि पत्थर से मार के రాష్ట్రానికి రానున్న 3 రోజుల పాటు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. సిటీతో పాటు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇవాళ రేపు కొన్ని జిల్లాలకు హెవీ రెయిన్ అలర్ట్ ఇచ్చారు. బంగాళాఖాతంలో ఆవర్తనం షియర్ జోన్ కారణంగా వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు అధికారులు. ఇక ఇవాళ ఉమ్మడి కరీంనగర్, ఆసిఫాబాద్ జిల్లాల్లో వర్షం దంచుకొట్టింది. రాష్ట్రానికి వర్ష సూచన చేశారు వాతావరణ శాఖ అధికారులు. రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయన్నారు. ఇవాళ రాత్రి, రేపు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతుందని చెప్పారు అధికారులు. ఆవర్తనంతో పాటు షియర్ జోన్ కారణంగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. ఇవాళ రేపు రాష్ట్రానికి హెవీ రెయిన్ అలర్ట్ ఇచ్చారు. ఇవాళ రాత్రి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. రేపు 10 జిల్లాలకు హెవీ రెయిన్ అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగతా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. జగిత్యాల జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున వర్షం కురిసింది. భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి పొరలాయి. ఇబ్రహీంపట్నం మండలం ఫకీర్కొండాపూర్, యమపూర్ గ్రామాల మధ్య వాగుల్లో తాత్కాలికంగా నిర్మించిన మట్టి రోడ్డు వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో 2 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇటీవలే వాగుపై హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడంతో తాత్కాలిక మట్టి రోడ్డు ఏర్పాటు చేశారు అధికారులు. కరీంనగర్ జిల్లా వీనవంక గ్రామంలోనూ భారీ వర్షం కురిసింది. ఆసిఫాబాద్ జిల్లాలోనూ వర్షం దంచి కొట్టింది. భారీ వర్షానికి సిర్పూర్ టీ మండలం నుంచి చిల్లపల్లికి వెళ్లే దారిలో గొల్లబాయి వాగు పొంగి పొరలింది. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. జిల్లాలో వర్షం పడుతుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు రైతులు. పొలాలు దున్ని వరి నాట్లు వేసేందుకు రెడీ అవుతున్నారు. నీట్ యూజీ ఎగ్జామ్ లీకేజ్ కేసులో మరో 2 అరెస్ట్ చేసింది సిబిఐ. అరెస్ట్ అయిన వారిలో ఒకరు నీట్ అభ్యర్థి కాగా మరో నీట్ అభ్యర్థి తండ్రి అని గుర్తించారు. నిందితులిద్దరిది బీహార్గా అధికారులు గుర్తించారు. ఒకరిని నలంద జిల్లాలో, మరొకరిని గయా జిల్లాలో అరెస్ట్ చేసింది సిబిఐ. నిన్న నీట్ యూజీ ఎగ్జామ్ లీకేజ్ కేసును విచారించింది సుప్రీంకోర్టు. ఈ సందర్భంగా నీట్ లీకేజ్ జరిగిందనేది వాస్తవమని తెలిపింది. లీక్ అయిన ఎగ్జామ్ పేపర్ ఎంతమందికి చేరిందనేది తేలాల్సి ఉందంది. నీట్ పరీక్షలో అవకతవకలు జరిగినా, నేరం చేసిన వారిని గుర్తించలేకపోయినా నీట్ రీటెస్టుకు ఆదేశిస్తామంది సుప్రీం ధర్మాసనం. తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది. జూలై 10 లోపు మరోసారి అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సిబిఐ, ఎన్టీఏను ఆదేశించింది సుప్రీంకోర్టు.
యుద్ధాలతో సమస్యలు పరిష్కారం కావన్నారు ప్రధాని మోదీ. రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్తో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అలాగే రెండు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. మరోవైపు ప్రధాని మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం అందజేశారు పుతిన్. భారత్తో రష్యా సుస్థిరమైన స్నేహాన్ని కోరుకుంటున్నట్లు చెప్పారు. రష్యా నుంచి ఆస్ట్రియా పర్యటనకు వెళ్లారు మోదీ. భారత్ ఎప్పుడూ శాంతి పక్షాన ఉంటుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. యుద్ధాలతో శాంతి చర్చలు విజయవంతం కావన్నారు. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర గురించి ఆ దేశ అధ్యక్షుడు పుతిన్తో చర్చించారు మోదీ. అమాయక చిన్నారుల మరణాలు చూస్తుంటే బాధేస్తుందన్నారు. మానవత్వంతో ఆలోచించి యుద్ధ ముగింపునకు ముందుకు రావాలని సూచించారు. శాంతి స్థాపనకు సహకరించేందుకు భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు మోదీ. आने वाले भी दिनों में किसानों के हितों के लिए हम चाहेंगे कि रशिया के साथ हमारा सहयोग और अधिक बढ़ता रहे. दुनिया के अनेक देशों के नागरिकों को पेट्रोल डीजल के कारण बहुत बड़े संकट से गुजरना पड़ा और आज भी गुजरना पड़ रहा है, लेकिन हमारे उस कारोबार के कारण हम भारत के नागरिकों को पेट्रोल डीजल के इस मार से बचा पाए, इन्फ्लेशन से बचा पाए और स्टेबिलिटी भी ला पाए. इसके लिए भी मैं आपका आभार व्यक्त करता हूँ. రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలోని ఆటమ్ సెంటర్ను పుతిన్తో కలిసి సందర్శించారు మోదీ. ఆ తర్వాత ఇరు దేశాల నేతలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. 2 రోజుల రష్యా పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీతో వివిధ అంశాలపై చర్చించారు పుతిన్. అలాగే రష్యా అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రే ది అపోస్టల్ను మోదీకి ప్రదానం చేశారు. ప్రియమైన మిత్రునికి పురస్కారం అందించడం సంతోషంగా ఉందన్నారు. భారత్తో సుస్థిరమైన స్నేహాన్ని కోరుకుంటున్నట్లు చెప్పారు పుతిన్. भारत और रूस की सदियों पुरानी गहरी मित्रता और आपसी विश्वास का सम्मान है. यह हमारी स्पेशल एंड प्रिविलेज स्ट्रेटेजिक पार्टनरशिप का सम्मान है और हर बार नई ऊंचाइयों को प्राप्त करते रहे हैं. ఇరు దేశాల మధ్య జరిగే చర్చలు భారత్ రష్యా స్నేహ బంధాలను మరింత సుస్థిరం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. యువత ఆత్మవిశ్వాసమే భారతదేశ అతిపెద్ద ఆస్తి అన్నారు. కొత్తగా కజాన్, యెకాటెరిన్బర్గ్లో కాన్సులేట్లు ప్రారంభిస్తున్నామన్నారు ప్రధాని మోదీ. ఆ देश आत्मविश्वास से भरा हुआ है और ये हिंदुस्तान की सबसे बड़ी पूंजी है. आपने भी हाल में T20 और मुझे पक्का विश्वास है यहां भी आपने उस विक्ट्री को सेलिब्रेट किया ही होगा. वर्ल्ड कप को जीतने की असली स्टोरी जीत की यात्रा भी है. आज का युवा और आज का युवा భారత్ రష్యా ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యంగా ఆర్థిక, రక్షణ, ఎరువులు సహా అనేక అంశాలు పరస్పర అంగీకారం కుదిరిందన్నారు ఇరు దేశాల అధికారులు. అలాగే రష్యా సైన్యంలో భారతీయుల విడుదలకు పుతిన్ సర్కార్ ఆమోదం తెలిపిందన్నారు విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్వా. The MOU between the two ministries of environment and climate change. That's all for now. తర్వాత 3 వార్తలు ప్రసారం. Stay tuned.